కృష్ణమధుడు చెబుతున్నాడు, ఓ జిహ్ను మహర్షి, సత్యాజిత్తు చాలా గొప్ప భక్తుడు. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రిపూట జాగరణ చేసేవాడు. ఒకసారి ఏకాదశి వచ్చింది. భార్యాభర్త ఇద్దరు ఉపవాసం ఉన్నారు. శ్రీ మహావిష్ణువును పారిజాత కుసుమాలతోనూ తులసి దళాలతోనూ అర్చించారు. శ్రీహరి యొక్క కథలు వింటూ ఆ రాత్రి జాగారం చేశారు. రాత్రి మూడవ జామున శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. చేతులేందు శంఖచక్రాలు ధరించి ఉన్నారు. మెడలో తులసిమాలలు వేలాడుతున్నాయి. సర్వాభరణాలతోనూ అలంకరించబడి ఉన్నారు. గరుడ వాహనారూఢై లక్ష్మీదేవితో కూడి ఉన్నాడు. అటువంటి శ్రీమన్నారాయణుని చూశాడు సత్యాజిత్తు. ఆనందంతో ఒప్పి తబ్బిబ్బైపోయాడు. సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు సత్యాజిత్తుతో, కుమారా, నీ వ్రతనిష్టకు సంతసించాను. నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆ మాటలు విన్న సత్యాజిత్తు, స్వామి, ఇంద్రాది దేవతలు తమ దైవత్వాన్ని కోల్పోయి నా తోటలో బందీలుగా ఉన్నారు. వారికి తిరిగి దైవత్వాన్ని ప్రసాదించు. వారి దివ్యశక్తులు వారికి అనుగ్రహించు. మా భార్యాభర్తలు ఇద్దరికీ నీ పాదాల చెంత ఇంత చోటు ప్రసాదించు అని ప్రార్థించాడు. శ్రీహరి చాలా ఆనందించాడు. సత్యజిత్తు స్వార్థంతో తన గురించి మాత్రమే ఆలోచించకుండా ఇంద్రాది దేవతలకు మేలు చేయమని అడిగాడు. ఇది చాలా గొప్ప విషయం. అందుకే ఇతడికి 2 కోరికలను అనుగ్రహించాడు. ఇంకా అంటున్నాడు, ఓ సత్యాజిత్తు, ఏకాదశి వ్రతం చాలా గొప్పది, నాకు చాలా ప్రీతికరమైనది. అందుకే నీకు ఏకాదశి తిథి నాడే సాక్షాత్కరించాను. నువ్వు ఈ పారిజాత వృక్షాన్ని ఇంద్రుడికి ఇవ్వు. తులసి అంటే నాకు అత్యంత ప్రీతి, అందుకే దాన్ని నాకు సమర్పించు. నీకు అన్ని రకాలుగాను శుభం కలుగుతుంది. ఆ మాటలు విన్న సత్యాజిత్తు పారిజాత వృక్షాన్ని వేళ్లతో సహా పెగిలించి ఇంద్రుడికిచ్చాడు. తులసి మొక్కను విష్ణువుకు సమర్పించాడు. శ్రీ మహావిష్ణువు దయవల్ల ఇంద్రాది దేవతలు తమ దివ్యశక్తులను తాము పొందుతారు. ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువును పరిపరి విధాలా స్తుతించారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు సత్యాజిత్తుతో, భక్తాగ్రగణ్య, తిథులన్నింటిలో ఏకాదశి నాకు అత్యంత ప్రియమైనది, చాలా ముఖ్యమైనది. జీవులందరి పాపాలను పోగొట్టి వారికి సుఖాన్ని ఇస్తుంది. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి నన్ను స్మరించే భక్తులు జీవించి ఉన్నంతకాలము సకల సుఖాలు అనుభవించి మరణానంతరము విష్ణుపదం చేరుతారు. ఏకాదశి వ్రతము 1000 అశ్వమేధాలు చేసిన ఫలితం ఇస్తుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారాయణ చేస్తారు. అందుకే ద్వాదశికి విష్ణుప్రియ, ప్రాణదాయిని అని పేరు. తెలియక ఒకవేళ ఏకాదశి నాడు గనక భోజనం చేస్తే వాడు పాపాత్ముడవుతాడు. బాలురు, వృద్ధులు, గర్భవతులు, రోగిష్ఠువాళ్ళు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, భగవన్నామ సంకీర్తన చేస్తే చాలు, వారికి ఏ రకమైన పాపాలు అంటవు. ఏకాదశి ముందు వచ్చే రోజు దశమి రోజు రాత్రి భోజనం చేయరాదు, పలహారం మాత్రమే చేయాలి. ఏకాదశి పూర్తిగా ఉపవాసం చేయాలి. మర్నాడు ద్వాదశి తిథి ఉండగానే భోజనం చేయాలి. అలా చేసిన నాడు మరణానంతరం విష్ణులోకం చేరి అక్కడ శాశ్వతంగా ఉంటారు, అంటే ముక్తి పొందుతారు అని అర్థం. ఒకప్పుడు ఏకాదశి వ్రతం చేస్తే అతని వంశంలో ముందు 7 తరాలు వెనక 7 తరాలు వారు తరిస్తారు. అందుకని విష్ణు భక్తుడైన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఏకాదశి వ్రతం చేసి తీరాలి. ఇక వ్రతం చేయడానికి అర్హత ఏమంటే, చాతుర్వర్ణాల వారు ఈ వ్రతం చేయవచ్చు. అలాగే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, ఏ ఆశ్రమంలో వారైనా వ్రతం చేయవచ్చు. ప్రతి మాసంలోనూ శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అని 2 ఏకాదశులు వస్తాయి. ఇలా సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. వీటికి అన్నీ పవిత్రమైనవే. ఏకాదశిని వదలకుండా మొత్తం 24 ఏకాదశులు వ్రతం చేసిన వారికి అమోఘమైన ఫలం దక్కుతుంది. అన్ని ఏకాదశుల్లోనూ మాఘశుద్ధ ఏకాదశి పరమ పవిత్రమైనది. దీన్ని ప్రతి సంవత్సరము తప్పనిసరిగా ఆచరించి తీరాలి అని చెప్పాడు. ఇప్పుడు ఇంద్రాది దేవతలతో, ఓ దేవతలారా, మీరు ఈసారి పారిజాత వృక్షాన్ని మీ నందనవనంలో నాటుకోండి అన్నాడు. దేవతలంతా పారిజాత వృక్షాన్ని తీసుకుని పోయి దేవలోకానికి బయలుదేరారు. దేవతలంతా వెళ్ళిపోయారు. తులసి మొక్కని పీకి విష్ణుమూర్తికి ఇచ్చాడు సత్యాజిత్తు. ఇప్పుడు ఆ తులసి విష్ణువుతో, ఓ పద్మనయన, నీ పాదపద్మాలయందు అనంతమైన భక్తి కలిగి ఉన్నాను, నన్ను దయతో చూడుము, నీ పాదాలు తప్ప నాకు వేరే దిక్కు లేదు అంది. ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణుడు, ఓ తులసి,
నువ్వు నాకు చాలా ప్రియమైన దానవు. నిన్ను మాల రూపంలో నా గుండెల మీద ఎప్పుడూ ధరిస్తాను. నువ్వు పరమ పవిత్రురాలవు. నువ్వు ఉన్న ప్రదేశమంతా పవిత్రం చేస్తావు. నిన్ను చూస్తే చాలు కాశీలో గంగా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. తులసి దళాలతో నన్ను పూజించిన వారికి కైవల్యం లభిస్తుంది. నువ్వు అమృత ఉప్పు బిందువు నుంచి జన్మించావు కాబట్టి నీ దళాలను మాలగా కట్టి నా కంఠసీమలో అలంకరించిన వారు చిరకాలంలో వైకుంఠంలో ఉండి తర్వాత నాలో ఐక్యం పొందుతారు. ప్రతిరోజు తులసిని దర్శించడం చాలా ముఖ్యం. అలా దర్శించి యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం. తులసి చెట్టు మొదట్లో అన్ని తీర్థాలు ఉన్నాయి. తులసి మధ్యలో దేవతలందరూ ఉన్నారు. తులసి చెట్టు చివరి భాగంలో వేదాలన్నీ ఉన్నాయి. కాబట్టి తులసికి నమస్కరిస్తున్నాను అని నమస్కరించి అలా చేసిన వారికి ఆ రోజు మంచి రోజు అవుతుంది. తులసి చెట్టును పెరట్లో పెట్టుకుని రోజు తులసి దర్శనం చేసుకునే వారికి ఏ పాపాలు అంటవు. భూత ప్రేత పిశాచాలు వాడి దరి చేరవు. తులసి చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చేవారికి అనారోగ్యం ఉండదు. ఏ రోగాలు రావు. తులసి దళంతో నీరు తీసుకొని శిరస్సును జల్లుకున్నవాడు పరమపవిత్రుడవుతాడు. తులసి చెట్టు మొదట్లో మట్టి తీసుకుని నుదుటన ధరించిన వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఓ తులసి, నువ్వు లక్ష్మీదేవితో సమానురాలవు అంటూ కుడి చేతితో తులసి తడిమాడు. ఎడమ చేతితో ఇంకొక తులసి మొక్కను తాకగా అది కాస్త నల్లగా అయింది. అదే కృష్ణ తులసి. మొదటిది విష్ణు తులసి. తర్వాత సత్యాజిత్తును చూచి ఈరోజు ఏకాదశి శుచిగా స్నానం చేసి దేవతార్చన చేసి బ్రాహ్మణులకు షోడశ మహాదానాలు ఇచ్చి ద్వాదశి గడియలు మించకుండా పారాయణం చేయి. దాంతో ఏకాదశి వ్రతం పూర్తవుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా దాన ధర్మాలు చేసి ద్వాదశి నాడు భోజనం చేశాడు. వ్రత సమాప్తి అయింది. ఇంతలో గరుడ వాహనం వచ్చింది. సత్యాజిత్తు భార్యాసమేతుడై గరుడ వాహనం ఎక్కి వైకుంఠం చేరాడు. ఈ కథ అంతా కృష్ణమధుడు జహ్ను మహర్షికి చెప్పాడు. ఇప్పుడు ఓ జహ్ను మహర్షి, ఏకాదశి వ్రత మహత్యం అంత గొప్పది. ఒక ఏకాదశి వ్రతం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. దానాలు ఇచ్చేటప్పుడు మిగిలిన వాటితో పాటుగా సాలగ్రామ దానం ఇవ్వడం చాలా ముఖ్యం. సాలగ్రామం శ్రీ మహావిష్ణువుకు ప్రతీక కాబట్టి సాలగ్రామ దానం ఫలం వర్ణించలేము. ఈ దహనం మాఘశుద్ధ ఏకాదశి రోజున చేస్తే దాని ఫలితం కొన్ని రెట్లు ఉంటుంది అంటున్నాయి శాస్త్రాలు అన్నాడు కృష్ణమధుడు. మాఘమాసం 24వ అధ్యాయం సంపూర్ణం.